ఇటీవల కాలంలో భారత్, పాక్, చైనాలపై ప్రకృతి పగబట్టింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, క్లౌడ్ బర్స్ట్లు, ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఈ మూడు దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు భారీ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి? క్లౌడ్ బర్స్ట్లు, ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి అసలు కారణాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఈ సంవత్సరం మాన్సూన్ సీజన్ దక్షిణాసియా దేశాల్లో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. భారత్, చైనా, పాకిస్తాన్లో భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్లతో పాటు ఆకస్మిక వరదలు ఎంతో మంది ప్రాణాలు తీశాయి. భారత్లో జమ్మూ కాశ్మీర్లోని క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్లో 60 మంది మరణించగా 200 మందికి పైగా గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్లో ఆగస్టు తొలివారంలో జరిగిన క్లౌడ్ బరస్ట్లో 4 మరణించారు. ఇక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గంగానది నీటిమట్టం పెరగడంతో ఉత్తరప్రదేశ్, బీహార్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బునర్ జిల్లాలో ఒక గంటలో 150 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో 200 మందికి పైగా మరణించారు. జూన్ నుంచి ఆగస్టు వరకు పాకిస్తాన్లో 750 మంది మరణించగా వారిలో 197 మంది చిన్నారులు ఉన్నారు. ఇక గిల్గిట్ బాల్టిస్తాన్, పంజాబ్లో వందలాది గ్రామాలు, వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. చైనాలో జూలై నుంచి ఆగస్టు మధ్య వరకు 330 నదులు ఉప్పొంగాయి. దీనికి కారణంగా 1.84 లక్షల కోట్ల నష్టం సంభవించింది. అయితే ప్రాణ నష్టంపై చైనా అధికారులు వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ భారీ వర్షాలకు మాన్సూన్ ట్రఫ్ కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలిపోతోంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం, దానికి వ్యతిరేకంగా ఇంకొన్ని చోట్ల తగ్గుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. మాన్సూన్ ట్రఫ్ అనేది దక్షిణాసియాలో వర్షాకాలంలో వర్షపాతాన్ని నిర్దేశించే కీలక వాతావరణ రేఖ. ఇది పాకిస్తాన్ నుంచి బెంగాల్ ఖాతీ వరకు విస్తరించి తక్కువ ఒత్తిడి ప్రాంతాలను సృష్టిస్తుంది. ఇవి భారీ వర్షాలకు కారణమవుతాయి. ఈ సంవత్సరం పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలింది. దీనివల్ల రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ మార్పు హిమాలయ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్లను తీవ్రతరం చేసింది. క్లౌడ్ బరస్ట్ అనేది 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక గంటలో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిపించే ఆకస్మిక వర్షం. ఇది ఫ్లాష్ ఫ్లడ్స్, కొండచర్యలు విరిగిపడడానికి దారితీస్తుంది. హిమాలయాలు, కరాకోరం పర్వత శ్రేణులు వంటి ఎత్తైన ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బరస్టులు సంభవిస్తున్నాయని, వెచ్చని తేమతో కూడిన మాన్సూన్ గాలులు చల్లని పర్వత గాలులతో కలిసినప్పుడు తీవ్రమైన వర్షాలు కురుస్తాయి. ఈ విపత్తులకు ప్రధాన కారణం వాతావరణ మార్పులేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమానీ నదాలు కరిగి గ్లేషియర్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్స్ సంభవిస్తున్నాయి. ముఖ్యంగా గిల్గిట్ బాల్టిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాల్లో ఈ విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్లో ఈ సీజన్లో వర్షపాతం 50 నుంచి 60% అధికంగా నమోదైంది. ఇది 2022లో వచ్చిన విధ్వంసకర వరదలను గుర్తు చేస్తోంది. అప్పుడు సంభవించిన వరదల వల్ల 1700 మంది మరణించగా $40 బిలియన్ నష్టం వాటిల్లింది. అంతేకాక పంట పొలాలు తీవ్రంగా నాశనమవడంతో అక్కడ ఆహార సంక్షోభం నెలకొంది. అర్బనైజేషన్, సరైన నీటి నిర్వహణ వ్యవస్థ లేకపోవడం పాకిస్తాన్కు తీవ్రంగా నష్టం చేకూర్చింది. కరాచీలో అక్రమ నిర్మాణాల వల్ల డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోయాయి. దీనివల్ల వరద నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో పట్టణాల్లో వరదలు తీవ్రమయ్యాయి. హిమాలయ ప్రాంతాల్లో నిర్మాణాల కారణంగా భారత్లో కొండచర్యలు విరిగిపడడానికి దారితీశాయి. అయితే ఈ మూడు దేశాలు ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. క్లౌడ్ బరస్ట్లను ఖచ్చితంగా ముందస్తు హెచ్చరికలతో అంచనా వేయడం కష్టమవుతోంది. అవి చిన్న చిన్న ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆకస్మికంగా సంభవిస్తాయి. దీంతో ఇండియా మెటియోరాలజికల్ డిపార్ట్మెంట్ హిమాలయాల్లో కొత్త రాడార్లను ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా క్లౌడ్ బరస్ట్లను ముందుగా గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవచ్చని భారత్ భావిస్తోంది. అయితే వాతావరణ స్థితిగతులను తట్టుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, నదీ తీరాల్లో నిర్మాణాల నిషేధం, అటవీ సంరక్షణ వంటి చర్యలు తీసుకుంటే ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.